వెల్కమ్ టు అవర్ ఛానల్ అగైన్. ఈరోజు ఈ వీడియోలో మనం టైప్ స్క్రిప్ట్లో ఉన్న మ్యాప్, ఫిల్టర్, రెడ్యూస్ గురించి నేర్చుకుందాం. సో బేసికల్గా ఇవి హయ్యర్ ఆర్డర్ ఫంక్షన్స్ అంటారు జావా స్క్రిప్ట్ ఆర్ టైప్ స్క్రిప్ట్ వాళ్ళు. వాటిని ఎలా యూస్ చేయాలి, ఎక్కడ యూస్ చేయాలి అనేది దాని ఎగ్జాంపుల్స్ చూద్దాం మనం. సో ఫస్ట్ థింగ్, మ్యాప్ యొక్క యూసేజ్ చూద్దాం మనం. లెట్స్ సే ఐ హ్యావ్ ఏ ఎంప్లాయీ డేటాబేస్. ఓకే ఓకే అరే ఇది ఫస్ట్ మనం కాపీ చేసుకొని పేస్ట్ చేసేద్దాం. రైట్. సో నాకు అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. సో బేసికల్గా ఒక్కొక్క ఆబ్జెక్ట్లో ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ ఉన్నాయి నాకు. అలా నాకు 4 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఇవి యాక్చువల్లీ సపరేట్ ఫీల్డ్స్లో ఉన్నాయి కదా, ఆబ్జెక్ట్ ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ ఆబ్జెక్ట్లో. నాకు కంబైన్డ్ రిజల్ట్ కావాలన్నట్టు, అంటే ఫుల్ నేమ్ రావాలి యాక్చువల్లీ. సో ఫుల్ నేమ్ అంటే ఏంటి? ఫస్ట్ నేమ్ ప్లస్ లాస్ట్ నేమ్ అన్నట్టు. సో నేను జాన్ స్మిత్కి ఫుల్ నేమ్ అంటే ఏమి ఇస్తాం? జాన్ స్పేస్ స్మిత్. ఇలా కంప్లీట్ అవుతుంది అన్నట్టు. సో ఇలా నాకు ప్రతి ఎంప్లాయీకి కావాలి. సో దాన్ని ఎలా సాల్వ్ చేస్తాం మనం? సో ట్రెడిషనల్ వేకి వెళ్తే మనం ఏం చేయొచ్చు జనరల్గా, అంటే అది ప్రతి ఎంప్లాయీకి కావాలి కాబట్టి సో ఒక కాన్స్టెంట్ రిజల్ట్ అరేని డిక్లేర్ చేస్తాం. ఓకే, అండ్ ఒక ఫర్ లూప్ రాసి ఎంప్లాయీ ఆఫ్ డేటా. సో ప్రతి యొక్క ఆబ్జెక్ట్ని ఇటరేట్ చేస్తాం, ఆ డేటాలో ఉన్న ఆబ్జెక్ట్స్ని ఇటరేట్ చేస్తాం. ఓకే, ఈ ఫర్ లూప్ మనం ప్రీవియస్ వీడియోలో నేర్చుకున్నాం, ఫర్ని డిఫరెంట్ వేస్లో ఎలా రన్ చేయొచ్చని. సో యూ కెన్ హెడ్ అవుట్ టు దట్ వీడియో. ప్రస్తుతానికి ఓకే. సో ఫర్ ఎంప్లాయీ ఆఫ్ డేటా, దాని తర్వాత చేస్తాం రిజల్ట్ డాట్ పుష్ అరేలోకి ఎంప్లాయీ డాట్ ఫస్ట్ నేమ్ స్పేస్ అండ్ ప్లస్ ఎంప్లాయీ డాట్ లాస్ట్ నేమ్. ఇగ్నోర్ దిస్ వారింగ్, ఇది ఏంటంటే టైప్ ఏం లేదని చూపిస్తుంది, బట్ అది టైప్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ చూస్తే మనకి ఏం చేస్తాం, ఎంప్లాయీ ఫస్ట్ నేమ్ కన్కట్నేట్ చేస్తాం ఒక స్పేస్ ఇచ్చి, అండ్ ఎంప్లాయీ యొక్క లాస్ట్ నేమ్. సో రెండు కన్కట్నేట్ చేసి ఒక రిజల్ట్ అరేలో పుష్ చేస్తాం. ఇప్పుడు మన రిజల్ట్ని ఎక్స్క్యూట్ చేసి చూద్దాం, అంటే రిజల్ట్ని మనం లాక్ చేసి చూద్దాం ఏమొస్తుందో. రిజల్ట్ ఓకే, సో రన్ చేసి మనం ఎక్స్క్యూట్ చేద్దాం. ఇక్కడ చూస్తే మనకి అరే వచ్చింది. యాక్చువల్లీ అరేలో జాన్ స్మిత్, ప్రభాజే అండ్ హార్వే స్పెక్టర్, మైక్రాస్, ఇలా మనకి స్పేస్ సపరేటెడ్ స్ట్రింగ్స్ వచ్చాయి. రైట్. సో మన రిక్వైర్మెంట్ సాటిస్ఫై అయిపోయింది. బట్ ఇక్కడ చూస్తే మనకి ఏం చేసాం, యాక్చువల్లీ ఇది కోడ్ అనేది చాలా నీట్గా లేదు కదా. సో మ్యాప్ వాడితే కోడ్ అనేది చాలా నీట్గా అయిపోతుంది. ఇలా ట్రెడిషనల్ ఫర్ లూప్ కాకుండా దీన్ని మనం మ్యాప్లో సాల్వ్ చేద్దాం. సో మ్యాప్లో ఎలా సాల్వ్ చేస్తాం? సో డేటా అనేది ఒక అరే, రైట్, అండ్ యూ పుట్, ఇది కామెంట్ చేసేద్దాం ప్రస్తుతానికి, ఇగ్నోర్ దిస్. ఓకే, మనం మ్యాప్ అనుకున్నాం. సో మ్యాప్ ఒక ఫంక్షన్ డిక్లేర్ చేస్తాం, ఫంక్షన్ ట్రాన్స్ఫార్మ్ అని ఇచ్చేసి ఎంప్లాయీ అనే డేటా తీసుకున్నాం. సో ఇది ఏం చేయాలి, మనకి ఎంప్లాయీ డేటా తీసుకొని, అంటే ఎంప్లాయీ ఫస్ట్ నేమ్ ప్లస్ ఎంప్లాయీ లాస్ట్ నేమ్, ఇది రిటర్న్ చేయాలి మనకి. సో ఈ ఫంక్షన్ని మనం ఇక్కడ యూస్ చేయాలి కదా. సో ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఫంక్షన్ ఇక్కడ ఇచ్చేస్తాం మనం. రైట్, ఇచ్చేసిన తర్వాత దీన్ని ఒక రిజల్ట్లో స్టోర్ చేసుకుందాం, అంతే సింపుల్. సో ఇప్పుడు కన్సోల్ లాగ్ చేసేస్తే రిజల్ట్, ఇప్పుడు రన్ చేసి దీన్ని ఎక్స్క్యూట్ చేద్దాం. దాని తర్వాత లైన్ బై లైన్ ఎక్స్క్యూషన్ ఎలా అవుతుందో చూద్దాం. ఓకే, ఇక్కడ చూస్తే మనకి సేమ్ అవుట్పుట్ వచ్చింది. సో స్పేస్ జాన్ స్మిత్, ప్రభాజే అండ్ హారిస్పెక్ట్ మైక్రాస్. రైట్. సో ఏం చేస్తాం, ఈ మ్యాప్ ఏం చేస్తా అంటే ఇట్ విల్ టేక్ ఏ ఫంక్షన్, ఆ ఫంక్షన్లోకి ప్రతి ఒక్క ఎంట్రీని పుష్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో ప్రతి ఒక్క ఎంట్రీని పుష్ చేసిన తర్వాత ప్రతిసారి, అంటే ప్రతి ఒక్క ఆబ్జెక్ట్కి ఈ ఫంక్షన్ కాల్ అవుతుంది. ఈ ఫంక్షన్ కాల్ అయినప్పుడు ఏం చేస్తాం, ఆ ఫంక్షన్లో ఉన్న ఫస్ట్ నేమ్, ఫస్ట్ ఎంప్లాయీలో ఉన్న ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ తీసుకొని స్పేస్ ఇచ్చి రిటర్న్ చేస్తాం. సో అది జరుగుతుంది. ఇది ఇంకా సింప్లిఫై చేయాలంటే ఈ లాజిక్ కట్ చేసుకున్నాం, ఈ ఫంక్షన్ని మనం అనానిమస్గా కూడా డిక్లేర్ చేయొచ్చు. సో మ్యాప్ విల్ టేక్ ఎ ఫంక్షన్, ఇట్ విల్ టేక్ ఎ ఎంప్లాయీ, అండ్ ఆ ఎంప్లాయీ ఏం చేయాలి, రిటర్న్ ట్రాన్స్ఫార్మ్ చేసిన లాజిక్ రిటర్న్ చేయాలి, అంతే కదా. ఎంప్లాయీ డాట్ ఫస్ట్ నేమ్ స్పేస్ ఎంప్లాయీ డాట్ లాస్ట్ నేమ్, సేమ్. మళ్ళీ ఇప్పుడు ఇది ఎక్స్క్యూట్ చేసి చూద్దాం మనం. చూస్తే మళ్ళీ మనకి సేమ్ అవుట్పుట్ వచ్చినట్టు చూస్తారు కదా.
అలా. సో మ్యాప్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ టేక్ ఏ ఫంక్షన్. ఆ ఫంక్షన్ ఏం చేస్తుంది, ఆ డేటా యొక్క ఈచ్ రికార్డ్తో ఇటరేట్ చేస్తూ ఉంటుంది. ఇటరేట్ చేసి ఆ ట్రాన్స్ఫర్మేషన్ లాజిక్ ఏదైతే మనం అప్లై చేస్తామో ఆ ట్రాన్స్ఫర్మేషన్ లాజిక్ అప్లై చేసి అది రిటర్న్ చేస్తుంది. సో జనరల్గా మ్యాప్ యాక్చువల్లీ లిస్ట్ ఇస్తుంది. అంటే మ్యాప్ ఇటరేట్ అయ్యి దాని ఇండెక్స్ సిగ్నేచర్ చూసుకుంటే మ్యాప్ విల్ ఇటరేట్ త్రూ ఇట్ అండ్ ఇట్ విల్ రిటర్న్ స్ట్రింగ్ అరే. ఇక్కడ స్ట్రింగ్స్ ఎందుకు వచ్చిందంటే మనం ఇది స్ట్రింగ్ డేటా కాబట్టి స్ట్రింగ్ అరే వచ్చింది అన్నమాట. సో అది మ్యాప్ యొక్క యూసేజ్. అంటే ఎప్పుడైనా నీకు డేటా ఉంది, ఆ డేటాని సర్టెన్ విధంగా ట్రాన్స్ఫార్మ్ చేయాలనుకుంటే ఆ కేసులో మ్యాప్ చూస్తాం అన్నట్టు. సో ఇక్కడ చూస్తే మనకి ప్రీవియస్ కోడ్తో కంపేర్ చేస్తే ఇది చాలా నీట్గా ఉంటుంది అన్నమాట యాక్చువల్లీ. సో 1-2 లైన్స్తో అయిపోయింది. ఇక్కడ చూస్తే నీకు డిక్లరేషన్ ముందు అరే డిక్లేర్ చేసి ఎంప్లాయీస్ ఇటరేట్ అయ్యి మళ్ళీ అరేలోకి పుష్ చేసి దాన్ని ప్రింట్ చేస్తాం. బట్ ఇక్కడ అలా కాకుండా జస్ట్ ఆ డేటా పైన ఇటరేట్ చేసి నువ్వు ఏం కావాలో ఆ ఫంక్షన్ డిక్లేర్ చేసి రిటర్న్ చేసేస్తాం. అది నీకు ఆల్రెడీ ఆటోమేటిక్గా అరే ఇచ్చేస్తాం. సో అది మ్యాప్ యొక్క యూసేజ్. రైట్. సో ఇప్పుడు మనం మ్యాప్ యొక్క యూసేజ్ అర్థం చేసుకుందాం. నెక్స్ట్ ఫిల్టర్ అంటే ఏంటి? సో ఫిల్టర్ అనే హైయర్ ఆర్డర్ ఫంక్షన్ ఎలా వర్క్ అవుతుంది యాక్చువల్లీ. సో సేమ్ డేటాబేస్లో ఇప్పుడు నేను ఎంప్లాయీ డేటా ఉంది. ఐ వాంట్ టు సీ ఆల్ ద పీపుల్ విత్ ఏజ్ గ్రేటర్ దెన్ 30 అన్నట్టు. సో అంటే ఒక ఎంప్లాయీ డేటాబేస్లో పీపుల్కి ఏజ్ ఉంది. ఆ ఏజ్ గ్రేటర్ దెన్ 30 అయితే వాళ్ళని సెలెక్ట్ చేసి ప్రింట్ చేయాలి నేను. సో దానికి లాజిక్ ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే. సో దానికి ముందు ఫస్ట్ ఏజ్ అనే ఒక ప్రాపర్టీ పెట్టుకుందాం. వచ్చే 30, 25, 31 అండ్ 24, 2024. ఓకే. సో ఇక్కడ చూస్తే ఏంటి, నాకు ఎంప్లాయీ డేటాస్లో ఏజ్ అనేది గ్రేటర్ దాన్ 30 కదా మనకు గ్రేటర్ దాన్ 30. సో గ్రేటర్ దాన్ 30 ఎవరైతే ఉన్నారో వాళ్ళ డేటా యాక్చువల్లీ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ పెట్టుకుందాంలే. సో గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 30 ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ రికార్డ్స్ కావాలి నాకు. వాళ్ళ రికార్డ్స్ అన్నీ కావాలి అని అడిగామనుకోండి. సో దానికి ఎలా రాస్తాం మనం జనరల్గా ట్రెడిషనల్ ఫర్ లూప్లో అయితే ట్రెడిషనల్ ఫర్ లూప్లో ఏం చేస్తాం, ఫర్ అని పెట్టేసి ప్రతి ఐటెంకి ఇటరేట్ అయిపోయి అందులో ఒక కండిషన్ రాసేసి మళ్ళీ పుష్ చేసేస్తాం కదా. సో సేమ్ ఇంతకుముందు ఎలా రాసాం అలానే పుష్ చేస్తాం కదా. అలా కాకుండా మనం హైయర్ ఆర్డర్ ఫంక్షన్స్ వాడితే మ్యాప్ లాంటి ఒక ఫంక్షన్ ఫిల్టర్ ఉంటే సో దాన్ని ఎలా చేస్తాం అనేది. ఓకే. సో డేటా పైన నేను ఈసారి ఫిల్టర్ అప్లై చేస్తాం. సో ఫిల్టర్ ఏం చేస్తుంది, ఫిల్టర్ కూడా సేమ్ ఒక ఫంక్షన్ తీసుకుంటుంది. మనకు మ్యాప్ ఎలాగైతే ట్రాన్స్ఫర్మేషన్ ఫంక్షన్ తీసుకుందో ఫిల్టర్ కూడా ఒక ఫంక్షన్ తీసుకుంటుంది. ఆ ఫంక్షన్కి ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ వెళ్తుంది. లెట్స్ అజ్యూమ్ ఎంప్లాయ్. ఇప్పుడు మనం ఏం రిటర్న్ చేయాలి, ఇఫ్ ఎంప్లాయ్ డాట్ ఏజ్ అనేది గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 30 అయితే యూ వాంట్ సెలెక్ట్ దట్ కదా అని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో రిటర్న్ ట్రూ, ఐ వాంట్ సెలెక్ట్ దట్ ఎలిమెంట్, ఐ వాంట్ సెలెక్ట్ దట్ ఆబ్జెక్ట్. అదర్వైజ్ ఒకవేళ ఎంప్లాయ్ ఏజ్ గ్రేటర్ దాన్ 30 కాకపోతే రిటర్న్ ఫాల్స్, ఐ డోంట్ వాంట్ సెలెక్ట్ అన్నట్టు కదా. సో దీన్ని నేను నీకు అరేలో స్టోర్ చేస్తాను, కాన్స్టెంట్ రిజల్ట్. ఓకే. అండ్ దీన్ని కన్సోల్ లాగ్ చేద్దాం మనం, కన్సోల్ డాట్ లాగ్ రిజల్ట్. సో ఇక్కడ ఏం చేస్తారు యాక్చువల్లీ, సో డేటా ఫిల్టర్ చేస్తున్నాం, డేటా పైన ఒక ఫిల్టర్ అప్లై చేస్తున్నాం. ఆ ఫిల్టర్ ఏంటిది, అదొక ఫంక్షన్. సో ఆ ఫంక్షన్ లాజిక్ ఏంటిది, ఎంప్లాయ్ తీసుకొని ఎంప్లాయ్ యొక్క ఏజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 30 అయితే ఆ ఎంప్లాయ్ని సెలెక్ట్ చేయమని చెప్తున్నాం. రిటర్న్ ట్రూ అంటే ఆ ఎంప్లాయ్ రికార్డ్ని సెలెక్ట్ చేయమంటున్నాం. ఒకవేళ ఎంప్లాయ్ ఏజ్ గ్రేటర్ దాన్ 30 లేకపోతే ఆ రికార్డ్ని నేను సెలెక్ట్ చేయదంటున్నాను. సో ఇది ఏం చేస్తుంది, ఈ డేటా అంతా ఇటరేట్ అయ్యి ఫస్ట్ ఆబ్జెక్ట్లో ఏజ్ 30 ఉంది కదా, ఇది సెలెక్ట్ చేస్తుంది. సెకండ్ ఆబ్జెక్ట్లో ఏజ్ 25 ఉంది కదా, సో ఈ కండిషన్ ఫాల్స్ అవుతుంది కదా, అది సెలెక్ట్ అవ్వదు. సో ఇది సెలెక్ట్ అవుతుంది, మళ్ళీ ఇది సెలెక్ట్ అవ్వదు. సో దీన్ని మనం రన్ చేసి చూద్దాం, అప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ చూస్తే ఫస్ట్ నేమ్ జాన్, లాస్ట్ నేమ్ స్మిత్ 30, ఫస్ట్ నేమ్ హార్వీ, లాస్ట్ నేమ్ స్పెక్టర్, ఏజ్ 31. సో ఇక్కడ చూస్తే మనకి ఓన్లీ పీపుల్ విత్ ఏజ్ గ్రేటర్ దాన్ 30 ఉన్నాయి మాత్రమే సెలెక్ట్ అయింది, అంతే కదా. సో 30 గ్రేటర్ దాన్ 30 ఉంటే సెలెక్ట్ అయ్యి, లేదంటే సెలెక్ట్ చేయకు అని చేస్తాం. సో ఫిల్టర్ కూడా సేమ్, అది ఒక అరే రిటర్న్ చేస్తుంది. ఆ అరేని మనం రిజల్ట్ స్టోర్ చేసి దాన్ని ప్రింట్ చేస్తాం అన్నమాట.
దీన్ని ఇంకా ఫర్దర్గా సింప్లిఫై చేయొచ్చు. యాక్చువల్లీ మనకి ఈ ఫెల్స్ కండిషన్స్ ఇవేం అవసరం లేదు. ఎంప్లాయ్ డాట్ ఏజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 30 ఇలా పెట్టేస్తే సరిపోతుంది. సో ఇదేమవుతుంది, ఎంప్లాయ్ ఏజ్ని కంపేర్ చేస్తుంది. గ్రేటర్ దాన్ 30 అయితే ఇది ట్రూ ఎవాల్యుయేట్ అవుతుంది. సో ట్రూ అంటే సెలెక్షన్. సో సెలెక్ట్ దట్ ఎంప్లాయ్. ఒకవేళ 30 కన్నా తక్కువ ఉంటే ఇది ఫాల్స్ అవుతుంది. ఈ కండిషన్ ఫాల్స్ అవుతుంది కదా. ఈ కండిషన్ ఫాల్స్ అవుతుంది అంటే ఎంప్లాయ్ సెలెక్ట్ కాదు. సో దీన్ని మనం ఎక్స్పెక్ట్ చేసి చూద్దాం. చూస్తే మనకి సేమ్ రిజల్ట్ వచ్చింది యాక్చువల్. సో ఫిల్టర్ అలా వర్క్ అవుతున్నాడు. సో ఫిల్టర్ కూడా సేమ్ ఒక ఫంక్షన్ తీసుకుంటుంది. ఆ ఫంక్షన్ ప్రతి ఆబ్జెక్ట్ పైన ఇటరేట్ అవుతుంది. ఇటరేట్ అయ్యి మనం పాస్ చేసే కండిషన్ ట్రూ ఆ ఫాల్సా దాన్ని బేస్ చేసుకొని ఈ ఫిల్టర్ ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేయాలి, సెలెక్ట్ చేయకూడదు అని డిసైడ్ అవుతున్నట్టు. సో ఇక్కడ మన ఫిల్టర్ కండిషన్ ఏముంటుంది, ఏజ్ కాబట్టి ఆ ఏజ్ గ్రేటర్ దెన్ 30 అయితే సెలెక్ట్ అవుతుంది, లేదంటే సెలెక్ట్ కాదు. అలా మనకి రిజల్ట్ అనేది ఫిల్టర్ అయిపోతుంది అన్నట్టు. సో నెక్స్ట్ థింగ్, ఇప్పుడు రెడ్యూస్ అంటే ఏంటి, రెడ్యూస్ ఎక్కడ వాడాలి మనం అనుకుంటే, సేమ్ ఎంప్లాయీ డేటాబేస్లో లెట్స్ ఎంప్లాయీస్కి శాలరీ ఉందనుకోండి. సో నేను ఆ టోటల్ శాలరీ కంప్యూట్ చేయాలి. అంటే ఎంప్లాయీస్ ఆబ్జెక్ట్ టోటల్ ఇటరేట్ చేసి వాళ్ళ యొక్క టోటల్ శాలరీ క్యాలిక్యులేట్ చేయాలనుకోండి. సో దానికి ఎలా చేస్తాం మనం? ఓకే, సో లెట్స్ అజ్యూమ్ టోటల్ శాలరీ. సో శాలరీ లెట్స్ అజ్యూమ్ 20,000 ఫర్ వన్ మిత్ అండ్ 30,000 and 25,000 and maybe 29,000. ఓకే, సో ఇలా ప్రతి ఎంప్లాయీస్కి శాలరీ ఉంది. నేను ప్రతి ఎంప్లాయీ ఆబ్జెక్ట్ ఇటరేట్ చేసి నాకు టోటల్ శాలరీ క్యాలిక్యులేట్ చేయాలనుకున్నాను. సో అప్పుడు మన రిక్వైర్మెంట్ మనం బేసికల్గా మనం ఏం చేయొచ్చు జనరల్ ఇందులో అంటే ఒక కన్స్టెంట్ రిజల్ట్ డిక్లేర్ చేసి ఇన్షియలైజ్ ఆ యారే మొత్తం ఫర్ లూప్ రాసి ఇటరేట్ చేసి ఫర్ లూప్ మొత్తం ఈ డేటాని ఇంటరేట్ చేసి కంప్లీట్ చేసి దీన్ని అప్డేట్ చేయొచ్చు. యాక్చువల్లీ ఇది లేట్ చేయాల్సి వస్తుంది. బట్ అలా ట్రెడిషనల్ వేలో కాకుండా సేమ్ మనకు హైయర్ ఆర్డర్ ఫంక్షన్స్ యూస్ చేసుకుంటే బెటర్గా అవుతుంది కదా. సో దానికోసం రెడ్యూస్ అన్నట్టు. సో రెడ్యూస్ ఏం చేస్తా అంటే డేటా డాట్ రెడ్యూస్. సో రెడ్యూస్ యాక్చువల్లీ 2 థింగ్స్ తీసుకుంటుంది. మనకు డేటా డాట్ మ్యాప్, డేటా డాట్ ఫిల్టర్. సో ఇవి యాక్చువల్లీ ఫంక్షన్స్ ఫిల్టర్ ఆర్ మ్యాప్ ఓన్లీ 1 ఆర్గ్యుమెంట్ తీసుకుంటుంది, అది కూడా ఒక ఫంక్షన్. బట్ రెడ్యూస్ యాక్చువల్లీ 2 ఆర్గ్యుమెంట్ తీసుకుంటుంది. సో ఫస్ట్ వచ్చేసి ఫంక్షన్, సెకండ్ వచ్చేసి అక్యుములేటర్ అంటే స్టోర్ అన్నట్టు. సో నేను దాన్ని జీరోతో స్టార్ట్ చేస్తున్నాను ఎందుకంటే నాకు టోటల్ శాలరీ కావాలి కదా. సో ఒక్కొక్కటి టోటల్ శాలరీ యాడ్ చేస్తూ యాడ్ చేసిన డేటాకి మనకు రిటర్న్ చేయాలి కదా. సో నేను జీరో నుంచి స్టార్ట్ చేసుకుంటున్నాను. దీన్ని అక్యుములేటర్ అంటారు, అంటే స్టార్టింగ్ పాయింట్ అన్నట్టు. దీన్ని ఇక్కడ చూస్తే మనకి ఆర్గ్యుమెంట్ చూపిస్తుంది. రెడ్యూస్ ఈక్వల్ 2 ఆర్గ్యుమెంట్స్, వన్ ఇస్ ద కాల్ బ్యాక్ అంటే ఫంక్షన్, అండ్ సెకండ్ వచ్చేసి ఇనిషియల్ వాల్యూ. సో ఇనిషియల్ వాల్యూ నేను జీరో పెట్టాను. సో ఇదేం చేస్తుంది, ప్రీవియస్ వాల్యూ ఏముంది అంటే టోటల్ శాలరీ కామా అండ్ ఎంప్లాయీ ఆబ్జెక్ట్. సింటాక్స్ కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది, బట్ ఓవర్ ప్రాక్టీస్ అని మనకు ఆటోమేటిక్ వచ్చేస్తూ ఉంటుంది. ఓకే, సో ఈ ఫంక్షన్ ఏం చేస్తా అంటే టోటల్ శాలరీని తీసుకుంటుంది. ఆ టోటల్ శాలరీ అంటే ప్రీవియస్గా అక్యుములేట్ అయిన శాలరీ ప్లస్ ఇప్పుడు కరెంట్గా ఎగ్జిక్యూట్ అవుతున్న ఎంప్లాయీ ఆబ్జెక్ట్ అన్నట్టు. సో దానికి మనం ఏం చేస్తాం, రిటర్న్ టోటల్ శాలరీ ప్లస్ ఎంప్లాయీ డాట్ శాలరీ. ఇది చేసేస్తాం అన్నమాట. సో ఇది ఎలా వర్క్ అవుతుందంటే మళ్ళీ చూద్దాం ఒకటి. సో ఫస్ట్ కేసులో ఫస్ట్ ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు టోటల్ శాలరీ ఏముంటుంది, జీరోతో ఇన్షియలైజ్ అవుతుంది. ఓకే, ఏంటి ఇది జీరో అవుతుంది. ఈ ఎంప్లాయీ ఆబ్జెక్ట్ వచ్చేసి ఈ ఫస్ట్ ఉంటుంది. ఓకే, దాని తర్వాత జీరో ప్లస్ ఎంప్లాయీ శాలరీ అంటే ఏంటి, జీరో ప్లస్ 20,000. సో ఇది 20,000 రిటర్న్ చేస్తుంది. ఆ 20,000 రిటర్న్ చేసిన వాల్యూ నెక్స్ట్ ఇటరేషన్లో ఈ టోటల్ శాలరీలో ఉంటుంది అన్నట్టు. అంటే నెక్స్ట్ ఇటరేషన్కి అంటే నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఇప్పుడు ఎక్సిక్యూట్ అవుతున్నప్పుడు టోటల్ శాలరీలో 20,000 ఉంటుంది. ఇనిషియల్గా జీరో పెట్టాం కదా, జీరో అంటే ఓన్లీ ఫస్ట్ ఆబ్జెక్ట్ మాత్రమే.
సెకండ్ ఆబ్జెక్ట్ నుంచి ఇక్కడ ఏదైతే రిటర్న్ చేసామో ఆ వాల్యూ ఉంటుంది. సో ఇక్కడ ఏం చేసాం మనం 20,000 రిటర్న్ చేసాం కదా, కాబట్టి 20,000 ఉంటుంది. సో సెకండ్ ఆబ్జెక్ట్ ఏముంది మళ్ళీ 30,000 ఉంది కదా, సో ఇది 20,000, దాని తర్వాత 20,000 ప్లస్ ఎంప్లాయీ డాట్ శాలరీ. ఎంప్లాయీ డాట్ శాలరీ ఎంత 30,000 కదా సెకండ్ ఆబ్జెక్ట్కి. సో టోటల్ 50,000 రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు 50,000 మళ్ళీ ఇక్కడ వస్తుంది, అది థర్డ్ ఆబ్జెక్ట్ ఎక్స్క్యూట్ చేస్తుంది. సో ఆ 50,000 ప్లస్ మళ్ళీ శాలరీ 25,000 కదా, సో ఇది 50,000 అవుతుంది. ఇది ఎంప్లాయీ డాట్ శాలరీ అంటే 25,000 అవుతుంది. 50 ప్లస్ 25 75,000 అవుతుంది ఇక్కడికి. సో 75,000 అయిన తర్వాత మళ్ళీ ఇది 75,000 ఉంటుంది. ఈ ఆబ్జెక్ట్ వచ్చేసి ఇది ఉంటుంది. దాని తర్వాత 75,000 ప్లస్ 29,000, 75 ప్లస్ 29 అంటే 1,04,000 అలా టోటల్ సమ్ అవుతుంది. సో దాన్ని మనం రిజల్ట్ చూద్దాం. టోటల్ సాలరీ, ఓకే, దాన్ని ప్రింట్ చేసుకుందాం మనం. కన్సోల్ డాట్ లాగ్ సాలరీ, ఓకే, ఇది క్లియర్ చేసి రన్ చేసుకుందాం. చూస్తే యాక్చువల్లీ 1,00,000 మనకి 4,000 వచ్చేసింది. అదే కదా టోటల్ సాలరీ 20,000, 30,000, 25,000 అండ్ 29,000. సో టోటల్ సాలరీ. సో రెడ్యూస్ ఎలా పడుతుంది యాక్చువల్లీ మ్యాప్ ఫిల్టర్తో పోలిస్తే రెడ్యూస్ అనేది 2 ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటుంది. ఒకటి ఫంక్షన్, ఇంకొకటి ఇనిషియల్ వాల్యూ అంటే స్టార్టింగ్ వాల్యూ, రైట్. అండ్ ఆ ఫంక్షన్లో మనకు మ్యాప్ ఫిల్టర్లో ఓన్లీ ఒకటే ఆర్గ్యుమెంట్ తీసుకుంది కదా, అంటే ఎంప్లాయీ అని. ఎంప్లాయీ ఎంప్లాయీని ఒకటి ఆర్గ్యుమెంట్ తీసుకుంది కదా, బట్ ఇక్కడ 2 ఆర్గ్యుమెంట్స్ ఉంటుంది. ఒకటి ప్రీవియస్ అంటే టోటల్ శాలరీ ప్లస్ ఎంప్లాయీ ఆబ్జెక్ట్ అన్నట్టు. సో అది డిఫరెన్స్ యాక్చువల్లీ మ్యాప్ ఫిల్టర్కి అండ్ రెడ్యూస్కి డిఫరెన్స్ అన్నట్టు. సో అది ఆ మ్యాప్ ఫిల్టర్ రెడ్యూస్ ఒక డిఫరెన్స్. సో నెక్స్ట్ యాక్చువల్లీ ఈ మ్యాప్ ఫిల్టర్ రెడ్యూస్ మనం ఎలా అయినా వాడచ్చు, అంటే వాటిని కంజంక్షన్లో కూడా వాడచ్చు. సో దానికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో లెట్స్ నేను సేమ్ ఎంప్లాయీ డేటాబేస్లో ఐ వాంట్ టు క్యాల్కులేట్ టోటల్ శాలరీ ఆఫ్ పీపుల్ విత్ ఏజ్ గ్రేటర్ దెన్ 25. సో అంటే 25 కన్నా ఎక్కువ ఉన్న పీపుల్ వాళ్ళ ఆబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసి వాళ్ళ ఆబ్జెక్ట్స్ యొక్క సాలరీస్ని సమ్ చేద్దాం అనుకున్నాను. సో అది నా రిక్వైర్మెంట్. అంటే నేనేమనుకుంటున్నా, సో ఫస్ట్ నేను ఒక ఫిల్టర్ రన్ చేయాలి. ఆ ఫిల్టర్ ఏంటిది, ఏజ్ గ్రేటర్ దాన్ 25 కన్నా ఎక్కువ ఉన్న పీపుల్ యొక్క శాలరీని ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి, వాటిని మళ్ళీ సమ్ చేయాలి నేను. సో దానికి ఎలా చేస్తాం మనం అంటే, ప్రస్తుతానికి ఇది ఇలా చేద్దాం. సో ఫస్ట్ నేను ఫిల్టర్ చేద్దాం అనుకుంటున్నాను. ఫిల్టర్ ఏం చేస్తుంది, ఓకే, ఎంప్లాయ్ డాట్ ఏజ్ గ్రేటర్ దాన్ 25 అనుకున్నాం కదా, అదే మన రిక్వైర్మెంట్. ఐ వాంట్ టు క్యాల్కులేట్ టోటల్ సాలరీ ఆఫ్ పీపుల్ విత్ ఏజ్ గ్రేటర్ దాన్ 25, ఓకే. సో నేను ఇది ఫిల్టర్ చేస్తే ఏమవుతుంది, ఏజ్ గ్రేటర్ దాన్ 25 వచ్చేస్తుంది, ఓకే. దాని తర్వాత డాట్ మళ్ళీ నేను ఏం చేయాలి, రెడ్యూస్ చేయాలి కదా. ఫస్ట్ నేను ఫిల్టర్ అప్లై చేస్తున్నాను, దాని తర్వాత రెడ్యూస్ చేస్తున్నాను. సో రెడ్యూస్కి మనకి 2 ఆర్గ్యుమెంట్స్ కావాలి కదా, ఒకటి 0, ఇంకొకటి టోటల్ సాలరీ అండ్ ఎంప్లాయ్, అండ్ ఇట్ హ్యాస్ టు రిటర్న్ టోటల్ సాలరీ ప్లస్ ఎంప్లాయ్ డాట్ సాలరీ. Salary, okay, let's copy this and return dot. సో యాక్చువల్లీ సేమ్ లాజిక్ ఇక్కడ ఏదైతే లాజిక్ రాసామో అది రాసాం, కాబట్టి దానికి ముందు ఒక ఫిల్టర్ అప్లై చేస్తాం. ఆ ఫిల్టర్ ఏంటిది, ఏజ్ గ్రేటర్ దాన్ 25 ఉంటే మాత్రం సెలెక్ట్ చేయమని చెప్పాం. సో సేమ్ డేటా పైన ఫస్ట్ ఒకటి ఫిల్టర్ రాసాం, దాని తర్వాత రెడ్యూస్ రాసాం. సో అట్లే రీడబిలిటీ కోసం నేను కింద పుష్ చేస్తాను, బట్ సేమ్ డేటా పైన ఆపరేట్ అవుతుంది. ఓకే, ఇది నేను తీసేస్తాను, రైట్. సో ఫస్ట్ చేస్తున్నాం, డేటా పైన ఫిల్టర్ అప్లై చేస్తున్నాం. ఫిల్టర్ ఏంటిది, సెలెక్ట్ ఎంప్లాయీస్ గ్రేటర్ దాన్ 25 ఏజ్, అండ్ రెడ్యూస్ ఏం చేస్తున్నాం, రెడ్యూస్లో వాళ్ళ టోటల్ సాలరీ, ఇక్కడ ఎవరైతే ఫిల్టర్డ్ వాల్యూస్ ఉన్నాయో వాళ్ళ సాలరీస్ని సమ్ చేస్తున్నాం. ఓకే, నేను దాన్ని సాలరీలోకి స్టోర్ చేసి నేను ప్రింట్ చేద్దాం.
ఓకే. సో ఇప్పుడు చూస్తే మనకి గ్రేటర్ దాన్ 25 ఉన్నారు. ఇదొకటి అండ్ ఇది సెలెక్ట్ కాదు గ్రేటర్ దాన్ 25 కాబట్టి ఇదొకటి. సో 25,000 ఇది సెలెక్ట్ కాదు ఎందుకంటే 24 ఉంది కాబట్టి. సో 25,000 ప్లస్ 20,000 సో టోటల్ 45,000 రావాలి మనకి డేటా. దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాం ఇప్పుడు. చూస్తే ఇక్కడ మనకి 45,000 వచ్చింది. అలా. సో మ్యాప్ ఫిల్టర్ రెడ్యూస్ని మనం కంజంక్షన్లో కూడా వాడచ్చు. సో అలా అలా చేస్తే మనకి కోడ్ నీట్గా ఉంటుంది అన్నమాట. సో ఇలా చేయకుండా మనం కాంప్లెక్స్ అంటే ప్రిమిటివ్ వే వెళ్తే కోడ్ అనేది కొంచెం లెంతీ అవుతుంది, ప్లస్ అది కొంచెం అన్రీడబుల్గా కూడా ఉంటుంది. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్.